మాంగళ్య దోషం. రాహు వల్ల ఈ జాతకంలో మాంగళ్య దోషం లేదు. ఈ జాతకంలో మాంగళ్య దోషం అనేది 8లో ఉన్న సూర్యుడు, అదే విధంగా అది 2వ స్థానంలో ఉండడం కూడా 2వ స్థానంలో దృష్టి ఉంది. అదే కారణం. ఆ దోషాలకి మాత్రమే పరిహారం చేయాలి. అలా కాకుండా జాతకంలో రాహు-కేతు దోషం ఉంది, రాహు-కేతు దోషం ఉన్న జాతకంతో మాత్రమే పెళ్లి చెయ్యాలని ఒకరు చెబితే అతనికి జ్యోతిష్యం మీద ఏ విధమైన పట్టు లేదని అర్థం. కాబట్టి మీరు ఇవన్నీ ఇక్కడ చూడండి, ఒక వ్యక్తికి చాలా మంచి సంబంధం వచ్చింది, కానీ ఈ మూర్ఖుడిని ఈ వ్యక్తి నమ్మడం వల్ల ఈ వ్యక్తి జీవితమే పోయిందని కాదు, ఏదో తలతిక్కగా చెప్పి పనికి మాలిన జాతకంతో ముడిపెడితే ఏమవుతుంది? ఆ వ్యక్తి జీవితంలో కష్ట నష్టాలు, ఇబ్బందులు వచ్చి చివరికి కేసులు, విడాకులు లాంటి పరిస్థితికి దారితీస్తుంది. అలాంటిది జరిగిన ఒక జాతకం కూడా ఉంది. దాని గురించి మరొక వీడియోలో చెబుతాను. జగన్మాత మహాదేవి అనుగ్రహంతో